లో పూర్తిగా కలిపేసి ఇంకోసారి ఆ ఉదంతాలు దురదృష్టకర సంఘటనలు గుర్తు చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి సిద్ధంగా లేనని బెంగాల్ ప్రజానీకం ప్రకటించింది. ఈరోజు కొలువు తీరబోతున్న బీజేపీ సర్కార్ మమత చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, అకృత్యాలు వీటన్నిటికీ సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు మొదటి 5 ఏళ్ళు వదిలేస్తే తర్వాత 10 ఏళ్ళు ఆవిడ సర్కార్ చేసిన అరాచకాలకు సంబంధించి రోజుకొక స్టోరీ వెలుగులోకి వస్తుంది. ఇన్నాళ్ళు మమత సర్కార్కి బాహాటంగా బాకాలు వదిన కొన్ని ఆంగ్ల దినపత్రికలు, స్థానికంగా ఉండే బెంగాలీ మీడియా కూడా ఈరోజు వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఏం జరిగింది ఇప్పటిదాకా, ఏం జరిగిందో బయట ప్రపంచానికి ఎందుకు తెలియలేదు, తెలియజేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఏమయ్యారు, అలాగే ఇప్పుడు ఏం జరగబోతోంది, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి, చర్చించడానికి మనతో బిగ్ డిబేట్లో జాయిన్ అయ్యారు డాక్టర్ బిఎన్ రమేష్, మాజీ డీజీపీ వెస్ట్ బెంగాల్. అండ్ అక్కడ కార్యక్షేత్రంలో ఆయన 3 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. సమగ్రంగా వారికి అవగాహన ఉంది. వారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. ఈరోజు సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సందర్భం కోసం బెంగాల్ ప్రజానీకం మొన్న ఓట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కళ్ళు ఓటేసి బయటకు వచ్చి వాళ్ళ వేలి గుర్తుని చూపిస్తూ ఈరోజు మేము జై శ్రీరామ్ అంటానికి భయపట్టలేదు, మాకు ఆ నమ్మకం ఉంది. చాలా చోట్ల చాలా ఉదంతాలు ఓటర్లు బయటకు వచ్చి, కొన్ని చోట్ల అయితే గ్రామీణ మహిళలు ఈ టీఎంసీ పోస్టర్లు ఉంటే వాటి మీద పేడ విసిరి మరీ వెళ్తున్నారు, ఇల్లిటరేట్ ఉమెన్. అంటే ఏ స్థాయిలో మహిళలు కూడా అక్కడ ఇబ్బందులు పడ్డారు. అండ్ సందేశ్ కలీ లాంటి అత్యాచార ఘటనలు, అండ్ అలాగే షేక్ షాజహాన్, జహంగీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళ దృష్టాంతాలు, వీటన్నిటికీ ఇక మీద చెక్ పడే అవకాశం ఉందని మనం భావించవచ్చా? ఇమీడియట్గా చెక్ పడుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 50 ఏళ్ల నుంచి, ఇన్ఫాక్ట్ 50 ఏళ్ల కంటే కూడా నేను ఇంకా పరిశీలిస్తే ఒక అబ్జర్వర్గా డెమోక్రసీని దాదాపు 1974 నుంచి చూస్తున్న వ్యక్తిగా దేశపరంగా, అండ్ 90 నుంచి బెంగాల్ని చాలా కూలంకుషంగా, చాలా డీప్గా చూస్తున్న వ్యక్తిగా నేను చెప్పదలుచుకున్నానంటే, ఈ 2026 మే 4న అసలైనటువంటి సూర్యోదయం అయినది ఈ ప్రాంతానికి. భారతదేశంలో అంగరాజ్యంగా ఉన్న పశ్చిమ బెంగాల్ అనే ప్రాంతానికి సరైనటువంటి సూర్యోదయం అంటే 76-77 సంవత్సరాల రాహుగ్రస్తము, కేతుగ్రస్తము అయినటువంటి ఈ బెంగాల్ అనే ప్రాంతానికి మే 4వ తారీఖున సూర్యోదయం అయినది. అందుకని ఈ వెనక ఉన్నటువంటి ఈ జరిగిన తప్పిదాల చిట్టానంతా బయటికి తీయడం, దాన్ని సరిచేయడం, అది అంత టైం పట్టకపోయినా కొంత టైం పడుతుంది. అందుకని మనం వెంటనే ఏదో స్వర్గరాజ్యాన్ని ఊహించుకోవడం అనేది తప్పిదవుతుందని నాకు తెలిసిన ఘోరమైన సత్యం. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మమత తప్పిదాలు ఏంటి? ఎందుకంటే మొదటి 5 ఏళ్ళు ఆవిడ ఇంత అరాచకంగా ఆవిడ ప్రభుత్వం లేదనేది అక్కడి ప్రజలు, దేశ ప్రజల భావన. అండ్ అట్ ద సేమ్ టైం గడిచిన 10 ఏళ్లలో ఎందుకంతగా బెంగాల్ ప్రజానీకం భయపడింది బయటకు వచ్చి మాట్లాడటానికి? ప్రత్యేకించి అక్కడ మెజారిటీ హిందువులని భావించే వాళ్ళు మైనారిటీలుగా మారిపోయి భయంగా ఎందుకు జీవించాల్సి వచ్చింది? ఏ కారణాలు ఆమెను అలా ప్రాంప్ట్ చేశాయి? ఒకప్పుడు ఆమె అలాగే ఉండేదా? తర్వాత అధికారం కోసం ఆ రకంగా వ్యవహరించిందా? అవినీతి ఆరోపణలు పక్కన పెట్టండి, అత్యాచారాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, అండ్ గల్లంతైపోయారు జనాలు. ఒక పక్క 2217 కిలోమీటర్ల సరిహద్దుల నుంచి అవతల నుంచి కంచెల్ని తీసేసి ఉగ్రవాదులు సాఫీగా లోపలికి రావడానికి మరీ ఏర్పాట్లు చేసింది కదా. దీని మీద బీఎస్ఎఫ్ అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను కూడా తోసిపుచ్చి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చేసింది కదా. ఎందుకు అలా చేసింది? మీరు 8 ప్రశ్నలు అడిగారు. ఈ 8 ప్రశ్నలకి నేను 1 by 1 సమాధానం చెప్తాను. షూర్. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. కొంచెం ఇంటరప్ట్ చేస్తున్నాను. మీరు ఒక్కరే ఉన్నారు, మీరు చెప్పింది నేను వింటానంతే. అంటే మీకోసం కాదు, మనం ప్రజల కోసం చూస్తున్నాము. మీరు నేను ప్రతిరోజు డిస్కస్ చేస్తాం, మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు, కానీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మీ ముందు నేను ఉన్నాను. అందుకని దయచేసి కొంచెం టైం ఇవ్వండి. లెట్ మీ కోట్ ఇన్ దిస్ గ్రేట్ బుక్. This is called 100 best speeches in the world. బెంజమిన్ ఫ్రాంక్లిన్ US కాన్స్టిట్యూషన్ రాసిన ఆయన ఒక మాట అన్నారు. ఏమనంటే, I believe further that this is likely to be well administered for a course of years and can only end in despotism as other forms have done before it.
when the people shall become so corrupted as to need despotic government being incapable of any other. Extraordinary statement. 270 సంవత్సరాల క్రితం రాశాడు ఆయన. ఇదే స్టేట్మెంట్ 1977లో స్టార్ట్ అయినటువంటి లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అనేది ఆశావహంగా వచ్చింది. ఆ టైంలో కూడా ప్రజలు ఇదే స్టేట్మెంట్ ని బిలీవ్ చేసి వాళ్ళు అంతకుముందు డెస్పాటిక్ గా ఉన్నటువంటి సిద్ధార్థ శంకర్రాయ్ గవర్నమెంట్ ని కూలదోసి వామపంథీ గవర్నమెంట్ కి ఇచ్చారు. అదే మళ్ళీ 44 తర్వాత ఇంకా డెస్పాటిక్ గా అంటే ఇంకా నియంతృత్వ ధోరణులు పోకడు చాలా డీప్ గా వెళ్ళిపోయి ప్రజల యొక్క బెడ్రూమ్ లో కూడా పార్టీ సిపిఎం పార్టీ వెళ్ళిపోతే తట్టుకోలేక ఈమె ప్రామిస్ ఈ టిఎంసీ అనే పార్టీ ప్రామిస్ చేస్తే ఈమెకి పట్టం కట్టారు. ఆ రోజు ప్రజలు తప్పు చేయాల, 2011లో కూడా ప్రజలు తప్పు చేయాలి. కాకపోతే 1977లో ఆ ప్రభుత్వం రావడానికి కారణం ఎమర్జెన్సీ మీద ఉన్నటువంటి తీవ్రమైన కోపం. అక్కడ ఎలక్షన్ కమిషన్ లేదు, టిఎన్ సెషన్ లేదు, సిఆర్పిఎఫ్ లేవు, ఏం లేదు. అయినా కూడా తీవ్రమైన కోపం ఎమర్జెన్సీ వల్ల వాళ్ళు తీసుకుని వచ్చారు. అదే ఎమర్జెన్సీ ఉన్నా లేకపోయినా ఈ టిఎంసీ అనే పార్టీ 1998లో ఆవిర్భవమైన ఈ పార్టీ కాంగ్రెస్ లో ఉండే యుద్ధాల వల్ల ఇంటర్ కలహాల వల్ల ఈవిడ్ని సరైనటువంటి లీడర్షిప్ ఇవ్వట్లేదని చెప్పేసి ఈవిడ తమ సొంత పార్టీని పెట్టుకున్నారు 1998లో. అది డెమోక్రటిక్ రైట్, అది అందరూ పెట్టుకోవచ్చు. పెట్టారు. ఆవిడ వచ్చారు 98 నుంచి. దాదాపు తర్వాత యూనియన్ మినిస్టర్ గా పనిచేశారు. మొట్టమొదటి బీజేపీతో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ తో జాయిన్ అయ్యారు. ఇదే మమతా బెనర్జీ గారు టీఎంసీ చీఫ్ గా మీరు ఈ రోజు ఇంటర్నెట్ లో చూస్తే ఈ గుస్బైటీ అంటే బంగ్లాదేశీ క్రిమినల్స్ అంతా వస్తున్నారు, ముస్లింస్ అంతా కూడా సిపిఎం కి ఓటేస్తున్నారని ఇట్లా పేపర్లు చీల్చి స్పీకర్ మీద సోమనాథ్ బెనర్జీ మీద వేసింది, సోమనాథ్ చటర్జీ గారు వేసింది. మీరు ఎప్పటికీ చూడొచ్చు, అది అందరికీ తెలిసిందే. అంటే నేను అపోజిషన్ లో వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇష్యూ, నేను రూలింగ్ వచ్చినప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ఇష్యూ అన్నది ప్రతి పొలిటికల్ పార్టీ చేసే రకంగా ఈవిడ కూడా అదే చేశారు. దాన్ని కూడా నేను తప్పు పట్టాను. అసలు నేనేమైనా ఐఎమ్ నోబడీ టు, నేను పొలిటికల్ అనలిస్ట్ కాదు, నేను కాన్స్టిట్యూషనల్ లాయర్ గా చెప్తున్నాను మీకు విషయం. సో ఈ ధర్మలా జరిగింది ఏంటంటే ఈవిడ 2009లో క్యాబినెట్ మినిస్టర్ గా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి, ఆవిడే సిఈసి అయ్యారు. ఆవిడే ఒక రకంగా పార్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గా కూడా మారారు. ఆవిడే ఒక రకంగా సిఆర్పిఎఫ్ చీఫ్ గా ఉన్నారు. వెస్ట్ బెంగాల్ కాడర్లో ఉన్నటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని మేమే వస్తున్నామని చెప్పి వాళ్ళలో డివిజన్ తీసుకొచ్చి వాళ్ళ సపోర్ట్ తీసుకున్నారు. ఈ లోపల ఈ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ అనే వాడు 2 ఘోరమైన తప్పిదాలు చేశారు, ఆ కమ్యూనిస్ట్ తప్పిదాలు. ఒకటి సింగూరు, ఇంకొకటి నందిగ్రామ్. నందిగ్రామ్లో ఒక మినియన్ జలాభాగం పెట్టారు. సింగూరులో సరైనటువంటి అవగాహన లేకుండా ఏ రైతుల కోసం అయితే వీళ్ళు 1977లో పనిచేశారో అదే రైతుల నుంచి ఏ రైతులకైతే భూములు పంచారో ఆ రైతుల నుంచే AK-47 భూములు లాక్కోవాలని చూశారని ఈవిడ ప్రాపగండా చేసి సక్సెస్ అయింది. దానివల్ల ఈ రెండింటి వల్ల ఆవిడ మళ్ళీ 2011లో ఆల్మోస్ట్ ఇదే సీట్లతో వచ్చింది. 2010-11 ఆ టైం సీట్లతోటి 2011లో జరిగినటువంటి మంచి ఎలక్షన్ లో ఆవిడ రావడం జరిగింది. 2011 కంటే కూడా 2026 అంటే 15 సంవత్సరాల తర్వాత ఈ ఎలక్షన్ ఉంది. ఇది 100 ఏళ్ల చరిత్రలో ఏ రోజు 100 ఏళ్ళ 1000 ఏళ్ల చరిత్రలో ఏ డెమోక్రటిక్ కంట్రీలో ఎక్కడా జరగని ఎలక్షన్ ఇది. అలాంటి ఎలక్షన్ వల్ల ఇప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు నిఖార్సైనటువంటి 24 క్యారెట్ల గోల్డ్ తో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ, అన్ని పార్టీలు వాళ్ళు, ఏ పార్టీ అని చెప్పట్లేదు, ప్రజాప్రతినిధులు. వీళ్ళని ఎలాంటి తప్పు పడ్డానికి లేదు. అలానే ఓటర్లు 94-95% మంది ఓటర్లు వచ్చారు. నేను దాదాపు 50,000 మందిని మొబిలైజ్ చేశాను 2 తెలుగు రాష్ట్రాల నుంచి. ఎక్కడైతే మైగ్రెంట్ లేబర్ గా టీ షాపుల్లో వాళ్ళు పాపం పనిచేసేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి రావడం జరిగింది, రిజర్వేషన్ లేక. ఇది ఎంత దేనికి చెప్తున్నానంటే దేశం తప్పుదారు కాదు. మీరు ఇంటర్నెట్ లో వెళ్ళి కొట్టండి టాప్ 100 స్కామ్స్, టాప్ 100 క్రైమ్స్, టాప్ 100 రేప్స్ అండర్ దిస్ రెజీమ్ అని మీకు ఫుల్ గా లిస్ట్ వస్తుంది. ఇక ప్రజలకు అందరికీ తెలుసు. ఇవాళ అందరికీ ఉంది, ప్రతి ఒక్కడికే ఉంది, అందరికీ అన్ని విషయాలు తెలుసు. అంగ్రేజీ మీడియా పత్రికలో లేకపోతే బాకా ఉదయం మీడియాలో చేయాల్సిన పనేలే, ప్రజలకు మీడియాతో పనేలే. మీడియాకు ప్రజలతో పని ఉంది, వాళ్ళ టీఆర్పీ రేట్లు పెంచడానికి. ఆ పరిస్థితికి మనం ఇంటర్నెట్ వల్ల వచ్చాం. దానివల్ల ప్రజల యొక్క ఎన్ని రకాల కుతంత్రాలు చేసినా 1500 ఇస్తాను నీకు ఎలక్షన్ ముందు, ఆ రకాల ఎన్ని రకాల మహామంత్రికుడు మాంట్రేక్ సాహసం సేరా డింబక దేవి భరిస్తుంది అని ఎస్వి రంగారావు గారి పాతాళ భైరవి డైలాగ్ లాంటి ఎన్ని చెప్పినా తోటరాముళ్ళు ఆ పాతాళ భైరవి డైలాగ్ కి లొంగల. అందుకని భూత్ దర్శన్ నుంచి భూత్ దర్శన్ వరకు వెళ్ళిపోయారు. ఆ రకంగా ఎన్ని రకాల టాక్టిక్స్ నాలాంటి వ్యక్తులను ఎన్నో 30-40 ఏళ్ల నుంచి పరిశీలిస్తున్న వ్యక్తులు మాకు తెలుసు ఎక్కడెక్కడ ఏ ఎర్రదు. ప్రజా నాడిని ప్రజా వాణిగా మార్చడానికి మాలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు ట్రాన్స్ఫార్మర్లు పనిచేసి 10 ఏళ్ల నుంచి చేస్తున్న పరిశ్రమ వల్ల ఈ మాఫియా
ఈ మాఫియా గ్రూప్, ఈ మాఫియా సిండికేట్ ని తొంగలో తొక్కి కొత్త ప్రజాస్వామ్య శకానికి పాంచజన్య శంఖం మేము పూరించాం. ఇక ముందు ఆ పని జరుగుతుందని ఖచ్చితంగా చెప్పారు. రైట్. నేను 10 ప్రశ్నలు అడిగానన్నారు, మీరు ఒక ప్రశ్నకే సమాధానం చెప్పారు. మీరు మమత గారి తప్పిదాలని అడిగారు. ఇక్కడ మమత అనే వ్యక్తిత్వం వద్దులండి. మమతా బెనర్జీ గారు వాళ్ళ గవర్నమెంట్ అండి, తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పిదాలు. రేపొద్దున వారు ఎంపీగా కూడా కావచ్చు, రాజ్యసభ ఎంపీ కావచ్చు, లోక్సభ ఎంపీ కావచ్చు. వ్యక్తిగతమైనటువంటి ఇది కాదు. ఎప్పటిదాకా అయితే ఎవరైతే కన్విక్ట్ అయితే, ఇప్పుడు లాలూ ప్రసాద్ గారిని అయితే మనం అనొచ్చు ఒక కన్విక్టెడ్ క్రిమినల్. మిగతా వాళ్ళని మనం జస్ట్ ఎలిగేషన్స్ చేసే స్వాతంత్రం జర్నలిస్ట్ ప్రొఫెషన్ లో. సార్, మీరు ఒక పోలీస్ ఆఫీసర్, ఈ జహంగీర్ ఖాన్ ఎవరు, ఈ షేక్ షాజహాన్ ఎవరు? చెప్తున్నా, దానికే వస్తున్నాను. నేను ఒక ఈక్వేషన్ మీకు ఎందుకు ముందు కూడా చెప్పాను. P - G = M అని. పాలిటిక్స్ మైనస్ గవర్నెన్స్ = మాఫియా. మీరు పాలిటిక్స్ అనేది మహాభారతం అయితే గవర్నెన్స్ అనేది భగవద్గీత. మహాభారతం నుంచి భగవద్గీతను తీసేస్తే మీకు కేవలం రిజీమ్స్, రాజులు, తరాజులు అండ్ బురాజులు తప్ప ఇంకెవరు దొరకరు. దాని అర్థం ఏంటంటే ఈ జహంగీర్ ఖాన్, అలానే ఈ షాజహాన్, ఇంకా అక్బర్, హుమాయూన్, ఆ తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు. మొఘల్ వంశస్థులను పేరు పెట్టుకున్నటువంటి బాహుబలిని ఇక్కడ చాలా ఉన్నారు. నేను ఎవరి రిలీజియన్ తప్పు పట్టట్లేదు. అలాగే హిందూస్ లో కూడా ఉన్నారు. ఎవరైతే ఈ జహంగీర్ ఖాన్ కి హార్డ్ కోర్ గా సపోర్ట్ చేసే నంబర్ 2 కేటగిరీ ఉన్నాడో అతను ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన హిందూ కమ్యూనిటీ, ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెందిన అతను, అంటే బాహుబలి వర్గానికి చెందిన అతను. ఎందుకని ఈ హిందూ ముస్లిం కాదండి. అందరికి కూడా నేను భారతీయ ప్రజలందరికీ కూడా ఈ 99 టీవీ మాధ్యమంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది హిందూ ముస్లిం సమస్య అస్సలు కాదు. ఇది బేసికల్ గా చేసిన ప్రామిసెస్ ని తప్పుకోకుండా చేయకుండా ఉంది. ఆ యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని, తంత్రాంగాన్ని తమ చేతులు నింపుకోవడం కోసం ఒక మాఫియా తంత్రంగా మార్చినప్పుడు విసిగి వేసారిపోయిన ప్రజలు ఒక్కటే మూకుమ్మడిగా దాడి చేసి వాళ్ళ వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి తీసుకొచ్చారు. ఈ జహాంగీర్ అని మీరు చూపిస్తున్నారు. ఇతను ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి యశ్పాల్ శర్మ గారిని నేను పుష్ప అన్నాడు. సరే, 2 తెలుగు సినిమాలు చెప్పినందుకు సంతోషించాలా? లేకపోతే పుష్ప లాంటి యాంటీ సోషల్ ని హీరోగా చేసి దాన్ని తీసుకొచ్చి భారత రాజ్యాంగం మీద యుద్ధం ప్రకటించిన ఈ మనిషి ఇంకా ఎందుకు లోపల లేకుండా బయట ఉన్నాడని అనుకోవాలని నాకు అర్థం కాదు. ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నెన్స్, ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఈ జహాంగీర్ ఖాన్ అనే వ్యక్తి ఒక్కరోజు తయారు కాల. ఎప్పుడైతే మీరు అసెంబ్లీ మీద దాడి చేశారో ఆ రోజున మీ మీద ఎఫ్ఐఆర్ వేయలే. ఎప్పుడైతే మీరు శవ రాజకీయాలు చేసి రైటర్స్ బిల్డింగ్ ని పట్టుకొని తూర్నాతోకలు చేస్తానని చెప్పారో అప్పుడు మీ మీద ఏమి చేయలే. అందుకని మీరు ఈడీ మీద చీఫ్ సెక్రటరీని, ఆ తర్వాత డీజీని పట్టుకొని మీరు ఈడీ మీద రైడ్ చేసే ధైర్యం మీకు వచ్చింది. ఆ పైనుంచి మీరు అలాంటి పని చూపిస్తే కింద జహాంగీర్ ఖాన్ తప్పటి ఏం లాభం? మీరు పైన సక్రమంగా ఉంటారు కదా, కింద పడి సక్రమం ఉండేది. మీకు ఒక విషయం చెప్తా. ఈ 4 రోజులు మే 4th నుంచి ఈ రోజున మే 9, 5 రోజులైంది. బీజేపీ తరఫు నుంచి ఒక్క చిన్న మర్డర్ కూడా జరగలేదు. ఇదే విషయాన్ని మీరు కనుక చూస్తే గత 24లో, 21లో, 16లో, 19లో అన్ని ఎలక్షన్స్లో చూస్తే మినిమం 300 నుంచి 400 మర్డర్లు జరిగాయి. కొన్ని ఈయనై, కొన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి, కొన్ని అన్యాచురల్ డెత్ కేసుగా జరిగినాయి, కొన్ని అదృశ్యమని చెప్పారు. ఇక్కడ సైకిలో స్టైల్ చేసే సూసైడ్ నోట్లు ఉంటాయంటే మీరు నమ్మగలరా? సూసైడ్ నోట్లు సైకిలో స్టైల్ రెడీగా పెడతారు. వాడిని చంపేసి వాడిని ఆ మనిషిని పాపం అపోజిషన్ వర్కర్ని చెట్టుకు ఏలాడదీసి దాని జేబులో కూడా పెడతారు. నాకు విరక్తి పుట్టింది, నా భార్యతోటి ఫలానా లీడర్తో సంబంధం ఉంది, అందుకని నేను చచ్చిపోతున్నాను. ఓపెన్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయరు. ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళని కూడా మీరు టెర్రరైజ్ చేస్తారు. దానికి చెప్తాను మీకు కారణం. ఏ రోజైతే మే 4వ తారీఖున 12 గంటలకు రిజల్ట్స్ రావడం ఆరంభించాయో 99% ఆఫ్ ది లోకల్ పోలీస్ కానిస్టేబుల్స్ వర్ హ్యాపీ, దే వర్ జంపింగ్ విత్ జాయ్. ఎందుకంటే ఆ సప్రెషన్ అనేది కేవలం ప్రజల మీదే కాదండి, యథారాజు తదా ప్రజల కాక ఆ సప్రెషన్, రిప్రెషన్, ఆ భయం అనేది పోలీసు వర్గాల మీద ఉంది. అంటే పోలీసులో బాగా పనిచేయాలనుకునే వాళ్ళని కూడా మీరు టెర్రరైజ్ చేస్తే ఇక మిగిలేది ఏముందని అడుగుతున్నా. ఇంకోటి చెప్పి ముగిస్తా మీకు, మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి. ఇదే సిద్ధాంతం కొత్తగా జరిగిందంటే లేదండి. ఇదే సిద్ధాంతం 1940, 1930, 1920s దాదాపు 100 సంవత్సరాల క్రితం జర్మనీలో అలానే ముస్సోలిని చేసిన హిట్లర్లో జరిగింది. ఆ తర్వాత దరిమిలా 10 ఏళ్ల తర్వాత వాళ్ళని ఎలా అక్కడ ఉండే ప్రజలు తిరగబడ్డారు అది మనం ఇంటర్నెట్కి వెళ్ళినా చూస్తుంది. ముస్సోలిని ఏ రకంగా సర్వనాశనం చేశారు, హిట్లర్ ఏ రకంగా సర్వనాశనం అయిపోయాడు. అలానే మొస్సాద్ వచ్చి ఒక్కొక్కరిని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కడెక్కడో సౌత్ అమెరికాలో దాక్కున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి ఎలా చట్టానికి అప్పగించి తమదే రీతిలో స్పందించే చూశారు. ఒక్క నిమిషం డాక్టర్ బిఎన్ రమేష్ గారు,
మీరు పక్కన విజువల్ చూస్తున్నారు, ఒక్క నిమిషం ఆ విజువల్ చూస్తున్నారు. జహంగీర్ ఖాన్ ఆఫీస్ అది, దాని మీద దాడి చేసి మాల్టాలో దాడి చేసి దానికి నిప్పు పెట్టారు స్థానికంగా. అంటే ప్రజల్లో గూడు కట్టుకున్న ఆగ్రహావేశాలు ఎలా పెళ్ళుబికాయనే దానికి ఈ విజువల్ ఒక నిదర్శనం. చెప్తున్నా మీకు, దాని మీద నిప్పు పెట్టలేదండి. అతను ఇంకా ఎలక్షన్ జరగలేదు అక్కడ అతను గత 10 సంవత్సరాలుగా అక్కడ చేస్తున్నటువంటి బాహుబలి వితరంగా ఎవరికి నువ్వు ఊపిరి తీసుకోవాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలి, నువ్వు మూలశంకకి అంటే లఘుశంకకి మూలశంకర్కి వెళ్ళాలన్నా కూడా ఆయనకి ట్యాక్స్ కట్టాలి. ఆయన అక్కడ చక్రవర్తి అండి. డొనాల్డ్ ట్రంప్ గారికి ఎంత పవర్ ఉందో తెలియదు కానీ యునైటెడ్ స్టేట్స్ లో ఆయనకు మాత్రం ఆ ఏరియాలో అంతకంటే ఎక్కువ పవర్ ఉంది. మహానుభావుడు, జాతీయవాది, జాతి ఆ ఫలితానే అక్కడ ఉండే జాతులకు ఆయన పిత. ఆయనకు నమస్కారం చేస్తున్నా జహంగీర్ ఖాన్ సాహెబ్కి చేసి ఆయన యొక్క ఈ సేవని మాకు వద్దు స్వామి అని ప్రజలంతా కూడా ముక్తకంఠంతో అంటున్నారు. దాని ధర్మిల వారు వెళ్ళి ఏదో ఒక చిన్న పెట్టుకున్నారు సార్, వాళ్ళ ఏది నాకు స్వతంత్రం వచ్చింది, మనం కనుక స్వతంత్రం వచ్చిన రోజున తెలుగు జాతీయ జెండా పట్టుకొని తిరుగుతామే, అలా ఏదో పాపం చిన్న జెండా పట్టుకున్నారు సార్. దానికందుకు మీరు అంత కోపపడతారు వాళ్ళ మీద. రైట్. షేక్ షాజహాన్ ఎవరండి? అతను చేసిన క్యాటిల్ స్మగ్లింగ్ ఏంటి, ఈ అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, సొరంగాలు తవ్వటం, 4 జిహాదీ గ్రూపులకి సపోర్ట్ చేయటం ఏంటి, అతను మోడసాపరండి ఏంటి అసలు? మీకు ఒక విషయం చెప్పాలి. వెస్ట్ బెంగాల్లో 7-8 రీజియన్స్ ఉన్నాయి. 7-8 కాదులండి, స్పెసిఫిక్గా చెప్తాను. 8 రీజియన్స్ ఉన్నాయి. ఒకటి సిలిగుడి జల్పాయిగుడి డెవలప్మెంట్ అథారిటీ, ఒకటి అసన్సోల్ దుర్గాపూర్ డెవలప్మెంట్ అథారిటీ, ఒకటి హల్దియా డెవలప్మెంట్ అథారిటీ, ఒకటి ఫాల్తా జోన్, ఒకటి న్యూ టౌన్ లేక్ టౌన్ సాల్ట్ లేక్, ఒకటి అండాల్ అండ్ బీర్భూమ్ కోల్ మాఫియా, లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బంగ్లాదేశ్కి ఇచ్చేసే సందేశ్ ఖాళీ ఆ ఏరియా, ఎక్కడైతే ఇంక్లూడింగ్ మన మందిర్ బజారు ఆ ఏరియా, అది సౌత్ చోష్మండలం వస్తుంది. మీరు కల్కటా సౌరభ్యం చూస్తే 2400 కిలోమీటర్లు బార్డర్ ఉన్న బంగ్లాదేశ్కి మనకి, దాంట్లో దాదాపు 600 కిలోమీటర్లు అది ఒక రివరైన్ బార్డర్. ఆ రివరైన్ బార్డర్లో మీకు ఏది బంగ్లాదేశ్ ఏది ఇండియా అని చెప్పడం చాలా కష్టం. అన్ని కూడా సుందర్బన్స్ ఏరియా. ఒక జిల్లా అంతా కూడా 75% జిల్లా అంతా కూడా ఎప్పుడు నీళ్ల కింద ఉంటుంది. మందిర్ బజారు, మీరు ఎప్పుడన్నా మన గంగాసాగర్ యాత్ర చూస్తే మీకు తెలుస్తుంది. పెద్ద 3 నదుల్ని దాదాపు 15 గంటలు ప్రయాణం చేసిన తర్వాత వెళ్తారు గంగాసాగర్. అది ఆ జిల్లా. ఆ జిల్లాలో ఈ మహానుభావులంతా కూడా ఎవరు, మన షాజహాన్ షేక్ గారు మరియు షాజహాన్ షేక్ గారిని చాలా బాగా సంపాదించే అభిషేక్ బెనర్జీ గారు, ఈ గారులంతా కూడా నిలబడి ఆ ఏరియానంతా కూడా బాగా ఒక స్టేట్ ఆఫ్ హార్మూజ్, ఒక సూయజ్ కెనాల్, ఒక పనామా కెనాల్ లాంటివి చెప్పారు. ఎక్కడో అమెరికాలో వెళ్ళక్కర్లేదండి. మన షాజుక్ ఖాన్ గారు అలానే మన షారుఖ్ ఖాన్ గారు, సారీ ఆయన కూడా వీరే, వారి తీసుకొద్దాం. ఈ షాజహాన్ ఖాన్ గారు వీళ్ళందరూ కూడా దావుద్ ఇబ్రహీం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లాగా చేయొచ్చు, ఇక్కడ బ్రహ్మాండంగా చేశారు. ఇంకొక మహానుభావుడు అయితే సందేశ్ ఖాళీలో తన బెడ్రూమ్ ఇక్కడ ఆయనకి 2-3 వైఫ్స్ ఉన్నారు. ఆ ఒక్కొక్క వైఫ్ కి ఒక్కొక్క బెడ్రూమ్ బాగా కట్టించారు. బంగ్లాదేశ్ లో కట్టించారు, ఇక్కడ కట్టించారు. ఇక్కడ నుంచి స్వరంగం తీశారు వాళ్ళు, లోపల నుంచి, నది లోపల నుంచి. ఈ స్వరంగం నుంచి వారు అక్కడికి వెళ్ళి ఆ వైఫ్ యొక్క కనుక్కొని మళ్ళీ వస్తారన్నమాట. అలా చేశారు. దాంతోపాటు కొండకొచ్చో చిన్న దేశ సేవ కూడా చేస్తారు. ఆవులేదు సార్, ఇక్కడి నుంచి అక్కడికి పంపాను, అక్కడి నుంచి ఇక్కడ పంపాను. మేము మీ కాన్స్టిట్యూషన్ పట్టించుకోము, మీ బార్డర్లు పట్టించుకోము, మీ సంవిధానం మాకు అవసరం లేదు, మేము ముక్త విహంగానం. పక్షులకి బిఎన్ఎస్ఎస్ ఉందా? అలానే మొసళ్ళకి బిఎన్ఎస్ ఉందా? లేదు కదా. అలానే మేము స్వతంత్ర జీవనం, మాకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలు, స్మగ్లరింగ్ యాక్ట్లు ఇవన్నీ పనికిరావు. అందుకని వారైన రీతిలో స్మగ్లింగ్ అని మనం అంటాము, వారు వ్యాపారం చేసుకుంటారు. ఆదాన్ ప్రధాన్ అంటారు సార్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్. దాంట్లో పాపం అప్పుడప్పుడు బోరు కొట్టినప్పుడల్లా వీడిని మర్డర్ చేద్దాం, వాడిని పెద్దాం, 7-8 మందిని మర్డర్ చేసి వాడి సవాల్ లేకుండా చేశారు. పైనుంచి ఇవన్నీ కూడా చేయాలంటే పర్మిషన్ కావాలి కాబట్టి పెద్ద లీడర్ల నుంచి, ఈ గార్ల నుంచి, ఈ పెద్దవాళ్ళ క్యామక్ స్ట్రీట్ లో ఉన్నటువంటి బాసుల దగ్గర నుంచి వాళ్ళకి ఆర్డర్లు వచ్చేవి. అరే 10 మందిని చంపేసరా అని అనేవాడు. మొన్న 6వ తారీఖు జరిగినటువంటి మర్డర్ ఉందే మన చంద్రనాథ్ రాత్, అది కూడా అభయాని ఆర్జీ కారులో ఇంటర్నల్ గా చేసిన మర్డర్ని ఎక్స్టర్నలైజ్ గా చేసి వాళ్ళ కెపాసిటీ ఏందో మేము టెర్రరిస్టులం అని పూర్తిగా చెప్పగలిగినటువంటి గొప్ప మహానుభావులు షాజహాన్ ఖాన్ లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని బీజేపీ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఈ రోజున ప్రజలు దాంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. డాక్టర్ రమేష్ గారు, 3 అంశాలు. కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు సెలబ్రేషన్స్ పూర్తి చేసుకుని వస్తున్న ఒక బీజేపీ కార్యకర్తని హౌరా దగ్గర చంపేశారు, రోడ్డు మీదకి లాగి. రెండో రోజు
మీరు ఇందాక చెప్పిన సందేశ్ ఖలీలో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి, అందులో వెస్ట్ బెంగాల్ లోకల్ పోలీసు కూడా 3 తీవ్రంగా గాయపడ్డారు. 3వ రోజు చంద్రనాథ్ రథ్ని ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే బైక్ మీద వెంబడించి 6 రౌండ్లు కాల్పులు జరిపి ఆయన హతమార్చారు. అంటే ఇది చాలా గవర్నమెంట్ మారినా మా హింస కొనసాగుతుంది అని చెప్పే ఉద్దేశం. అంటే బేసిక్గా టీఎంసీకి కార్యకర్తలు లేరు, కేవలం గూండాలు ఉన్నారనే ప్రచారానికి ఇది సపోర్టింగ్గా ఈ సంఘటన మనం చూడొచ్చా? మీరు ఈ మాట నన్ను అన్నందుకు మన్నించాలి. పాలిటిక్స్ అనేది కంప్లీట్గా మాఫియాఐజేషన్ అయినప్పుడు, ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక ఉత్పాధిపత్యం అయినప్పుడు, దావుద్ ఇబ్రహీం అనే లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక సిండికేట్ రన్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా హిరార్కీ ఉంటుంది. అదే హిరార్కీ. కార్యకర్తలు అంటూ ఎవరు లేరు. మీరన్న ఆ శబ్దాన్ని మీరు ఉపయోగించవచ్చు, కానీ నేను ఉపయోగించలేదు. ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్ లేదు. గూండా అని మేము అనలేము, ఎందుకంటే గూండా అనే శబ్దం అసలు కాన్స్టిట్యూషన్ లేదు. యాంటీ సోషల్ అని ఉన్నది, దానికి 110 సిఆర్పిసి చేసి అలా వాడు కన్విక్ట్, ఎవరైనా కన్విక్ట్ హిస్టరీస్ ఉంటే అలాంటి వ్యక్తిని మనం అనగలం. సో భాష మీద ఆయుత్తం పెట్టుకోవాల్సిన నేను ఆ శబ్దాన్ని ఉపయోగించను. కానీ మీ చంద్రనాథ్ రథ్ మీరు కొంచెం సోలవం ఇవ్వండి నాకు, నేను వెనక నుంచి ముందుకు వస్తాను. ఇది 4వ తారీఖు వరకు ఎలక్షన్ మోడల్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ 5, 6వ తారీఖు కూడా ఉన్నది. ఎందుకంటే 7వ తారీఖు 5:30, 7వ తారీఖు 5:30 వరకు కూడా గవర్నమెంట్కి మేయాద ఉన్నది అసెంబ్లీకి. అందుకని ఎలక్షన్ కమిషన్ యొక్క ఫోర్సెస్ 7వ తారీఖు వరకు ఉన్నాయి. అందుకనే పోలీసుతో పాటు బీజేపీ పోలీసుతో పాటు వెస్ట్ బెంగాల్ పోలీసుతో పాటు సందేశ్ ఖాళీకి సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళారు. 2 ఫ్యాక్షన్ల మధ్యన జరిగిన విషయం నేను విన్నది ఏమిటంటే, ఐఎమ్ నాట్ షూర్, మీరు నన్ను క్వశ్చన్ వేస్తే నేను చెప్పలేను. నేను విన్నది చెప్తున్నాను, ఇట్స్ హియర్ సే, ఇట్స్ నాట్ ఎన్ ఎవిడెన్స్. నేను విన్నది మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా, ఐ మే బి రాంగ్. మీ దగ్గర ప్రూఫ్ అని మీరు వెళ్ళగొట్టి వాడితే నా దగ్గర ప్రూఫ్ ప్రస్తుతానికి లేదు. ఓ రోజు వస్తున్నప్పుడు చెప్తాను. ఏంటంటే ఐపాక్ అనే సంస్థని వీళ్ళు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు హైర్ చేశారు. ఏ రకంగా పెద్ద పెద్ద కార్పొరేట్స్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ని, అలాగే బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపర్స్ ని ఎలా చేస్తారో అలాగ హైర్ చేశారు. ఈ ఐపాక్ అనే మహానుభావుడు మన దేశంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చి కొన్ని రీజనల్ పార్టీస్ పెట్టి ఏమేం చేశారో మనం చూసాం. అలాంటి వ్యక్తే మళ్ళీ సమాజ్వాదీ పార్టీతో ఈ రోజు కూడా ఉన్నాడు. మొన్న తమిళనాడు జరిగిన ఎలక్షన్తో ఉన్నాడు. సో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉండే లోకల్ బిజినెస్ మెన్ చేతిలోకి వెళ్ళింది. వాళ్ళు నేను విన్నది ఏంటంటే, ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కూడా కొంచెం చందా తీసుకున్నారు, కొన్ని కోట్ల రూపాయల చందా టికెట్ ఇవ్వడానికి. ఎవరైతే చందా అంత ఇవ్వలేక ఇన్స్టాల్మెంట్ లో ఇస్తామని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా, అది రిటర్న్ చేయకుండా, సీటు ఇవ్వకుండా ఉన్నప్పటికీ అలా కోపగించుకున్న వాళ్ళు తమ కోపాన్ని బహిర్గతంగా చేశారు. వెస్ట్ బెంగాల్లో కోపాలని మన ఆంధ్రప్రదేశ్ లాగా టీవీ ఛానల్స్ వచ్చి అరుచుకోరు. ఎవడరా నువ్వు, ఏం చేయగలరా, ఏం చేస్తావురా అని అనరు. వాళ్ళు తమరేంద్ర రీతిలో స్పందిస్తారు వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ తోటి. అలా ఆ చెందిన వెపన్స్ లో ఒక ఫ్యాక్షన్ కి ఇంకొక ఫ్యాక్షన్ కి జరిగిన యుద్ధంలో వాళ్ళని ఆపారం చేసి సిఆర్పిఎఫ్ వాళ్ళు వెళ్ళి తమ శరీరం మీద అవి చూసుకొని మళ్ళీ ఒక సాక్రిఫైస్ చేసి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఇమేజ్ ని కాపాడాల్సిన బాధ్యత కొత్త గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ పని చేశారు. అది జరిగింది. ఇక మీరు చంద్రనాథ్ రథ్ దగ్గరకు వద్దాం. చంద్రనాథ్ రథ్ చేసింది కార్యకర్తలు చేసింది కాదు, గూండాలు చేసింది అసలే కాదు. వెస్ట్ బెంగాల్ గూండాలు పాపం చిన్న చేతక పనులు చేసుకుంటారు, కానీ ఆ లెవెల్లో గ్లోక్ పిస్టల్ తీసుకొచ్చి, MI5 మెషిన్ గన్ తీసుకొచ్చి ఒక్కడే మోటార్ సైకిల్లో ఉండి ఇంకొకటి 2 వెహికల్స్ దొంగతనం చేసి 7 రోజుల నుంచి రెక్కీ చేసి వచ్చి దాన్ని ఎంత ప్లాంట్ గా ఎగ్జిక్యూట్ చేశాడంటే, ఇది కంప్లీట్ గా ఖచ్చితంగా ఒక ఎక్స్ పారా కమాండో ఆర్మీలో పనిచేసిన ఎక్స్ పారా కమాండో పని తప్ప ఇది మామూలు పని కాదు. ఇట్ టుక్ ఓన్లీ 20 seconds టు కిల్ హిమ్. 20 seconds. అదే పిస్టల్ నేను వాడేవాడిని టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ లో. నాకు బాగా తెలుసు, నాకు ఫేవరెట్ వెపన్ అది. ఆ వెపన్ పెట్టుకుని అతన్ని చంపేశారంటే దానికి కారణం దీని వెనక ఎంతో పెద్ద ప్రిపరేషన్ ఉన్నది. దాన్ని పట్టుకుంటారు, వెస్ట్ బెంగాల్ పోలీసే పట్టుకుంటారు షూర్గా. చాలా వరకు క్లూస్ దొరికాయి. ఇది మీకు తెలియాలంటే ఇది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ టెర్రర్. ఎందుకని అంటున్నట్టు యాక్ట్ ఆఫ్ టెర్రర్ అని, అతను తృణమూల్ కాంగ్రెస్ అతను శుభేందు అధికారి ఈరోజు సీఎం కాబోతున్నారు. వారికి చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ అతను. దాదాపు 7-8 సంవత్సరాలుగా శుభేందు అధికారి గారితో ఆయన ఉన్నారు. ఆయనకి ఆల్మోస్ట్ ఛాయా సంఘి అంటాం, అంటే ఎప్పుడూ ఉండే నీడ లాంటి వ్యక్తిని బెంగాల్లో ఛాయా సంఘి అంటాం. అలా నీడలాగా ఉన్నారు. ఇతను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉండి కమాండోగా ఉన్నారు ఇంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో. అలాంటి వ్యక్తి ఫిజికలీ చాలా ఫిట్, ద బ్యాచులర్, చూడడానికి కూడా సినిమా యాక్టర్ లాగా చాలా చక్కగా ఉంటారు ఆయన. అలాంటి వ్యక్తి ఏ రకంగా అభయ ఒక ఒక పరమవీర చక్ర వెళ్ళిపోయినట్టుగా అంత మెరిటోరియస్ అమ్మాయిని చాలా ఘోరంగా చంపి అది పిక్చరైజ్ చేసి దాన్ని డార్క్ నెట్ లో పెట్టి ప్రజల్ని వాళ్ళకి అగెన్స్ట్ గా
ఒక సాక్ష్యమిత్తామని ఎలా టెర్రరైజ్ చేశారో ఇతన్ని చంపడం ద్వారా కూడా వాళ్ళ యొక్క సంసిద్ధతని వాళ్ళ యొక్క క్యాపబిలిటీని వాళ్ళు కేవలం పశ్చిమ బెంగాల్లో కాదు, మన భారతదేశానికి కాదు, మొత్తం ప్రపంచానికంతా తెలియజేశారు. దాని అర్థం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొండొకచో ఇక్కడ ఉండే పొలిటికల్ అనలిస్ట్ నన్ను అడిగారు, సార్ ఈ 2 ఇన్సిడెంట్స్కి, అంటే జనవరి 8వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్కి, ఆగస్టు 9, 2024 జరిగిన ఇన్సిడెంట్కి, అలానే నిన్న మే 6వ తారీఖు ఇన్సిడెంట్, 3 ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందని అడిగారు. నేను మీకు మీ ప్రేక్షకులు కొంచెం మీరు సమయం ఇస్తే చెప్తాను. ఆగస్టు 8న, ఆగస్టు 9, 2024లో అభయని ఘోరంగా చంపేశారు. 1,00,000 మంది చూస్తుండగా హాస్పిటల్లో. ఆ తర్వాత జనవరి 8వ తారీఖున ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈడీ రైడ్ చేస్తున్నప్పుడు ఈడీ మీద రైడ్ జరిగింది. అలాంటి దాంట్లో చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు, అంత సిపి గారు అందరూ వెళ్ళి ఆ రైడ్లో పార్టిసిపేట్ చేశారు. అది వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టులో, అది ఇండియస్గా ఉంది. ఈ 3వ ఇన్సిడెంట్ వాళ్ళు నన్ను అడిగారు, నేనేం చెప్పలేకపోయాను. ఒక మహాత్మా గాంధీ గారు అలానే మావో సెట్టుంగ్ గారు ఒక మాట అనేవారు, ఎప్పుడన్నా డౌట్ ఉంటే ప్రజల దగ్గరికి పోని. సో నేను వాళ్ళనే అడిగా, మీరేంటయా, మీకు ఉద్దేశం ఏంటని అడిగా వాళ్ళని. వాళ్ళు ఒక విషయం చెప్పారు, మీరు పర్మిషన్ ఇస్తే నేను చెప్తాను, అది నాది కాదు వాళ్ళది. చెప్పొచ్చా మీకు? చెప్పండి సార్. ఈ 3 కూడా ఒకటే ఇన్సిడెంట్, దే ఆర్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ టెర్రర్. ఎక్కడైతే మీరు అభయాన్ని చేసి 500 మంది పోలీసు వాళ్ళని, 7,000 మంది గుండాలను పంపించి పీఓని సర్వనాశనం చేసి, ఆ డెడ్ బాడీని హైజాక్ చేసి, ఆ యొక్క బాడీని కాగితంలో చుట్టి, పాపం కథవిక్కతమైనటువంటి ఆ దేహాన్ని చూడడానికి ఆ తండ్రి రక్త కన్నీరు గారుస్తుంటే, ఆ రక్త కన్నీరు గారుస్తున్న తండ్రికి ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా 10 లక్షలు పంపించి, ఓహో ఇంకా నువ్వు ఏడు పాపట్లేదా, నీకు ఇంకా డబ్బులు జరవా, మరొక 5 లక్షలు తీసుకొస్తా అని చెప్పి పక్కన ఒక బిజినెస్ మెన్ కి ఏటీఎం కార్డు ఇచ్చి పంపించి 5 లక్షలు ఇచ్చినటువంటి ఘోర కృత్యాలు ఏవైతే జరిగాయో వాటికి ఎక్స్టెన్షనే జనవరి 8వ తారీఖు జరిగింది, వాటికి ఎక్స్టెన్షనే మే 6వ తారీఖు జరిగింది. అంటే మీరు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని సెలెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తారో, లేదా సెలెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తామని ఇంప్లిమెంట్ చెయ్యరో, రాజ్యాంగాన్ని మీరు పెట్రోల్ పోసి, కానీ మీ కన్వీనియన్స్ అనే పెట్రోల్ పోసి తగలబెడతారో, అప్పుడు రాజ్యాంగం కూడా మిమ్మల్ని తగలబెడుతుంది అన్నదానికి ఇది నిదర్శనం. ఈ 2 కేసుల్లో కూడా అమాయకులైనటువంటి అభయ. అందుకే నేను అన్నాను, వెన్ ఇంప్యూరిటీ బికమ్స్ ఇమ్యూనిటీ, అభయ బికమ్స్ చంద్రనాథ్ రథ్ అన్నాను. మీ ఇంప్యూరిటీని ఇమ్యూనిటీ, మీకు అసలు ఇమ్యూనిటీ ఇచ్చి ఏమైనా చేయొచ్చు, ఎవరైనా హత్య చేయొచ్చు. హోమ్ మినిస్టర్ గారిని మీరు అనొచ్చు, నువ్వు హోటల్లో ఉంటున్నావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు రాగలవా, హోటల్ అంతా నేను పెట్రోల్ బస్ తగలబెడతాను, నీ గతి అని అనొచ్చు మీరు. ప్రధానమంత్రిని టెర్రరిస్ట్ అనొచ్చు మీరు. ఆ తర్వాత 4వ తారీఖు రాత్రి మిమ్మల్ని ఎవడు కాపాతాడు, మీ అబ్బాయిలు ఎవరు ఉన్నారా, ఢిల్లీ నుంచి వస్తారని మీరు ఓపెన్ గా మీరు అనొచ్చు. ఇన్ని అన్నా కూడా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేని పరిస్థితి అన్నదని మీరు అనుకున్నారు. ఈ రోజున ప్రజలు 208 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ప్రజలు అధికారానికి ఆ యొక్క చట్టపరమైనటువంటి అథెంటిసిటీని ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తారు చట్టం తనైన పదిలో తన పెడుతుంది. I have a couple of questions, sir. Since you are a senior most police officer, you served as DC there in West Bengal as well in the sensitive parts of the country. జమ్మూ కాశ్మీర్లో కూడా మీరు బాధ్యతలు నిర్వహించారు, చాలా చోట్ల మీరు విధులు. మెడల్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బీహార్ల కన్నా భిన్నమైన హింసా ప్రవృత్తి అక్కడ పాతుకుపోవటానికి గల కారణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు, ఎక్స్ట్రాడనరీ ప్రశ్న. దీనికి ఒక థీసిస్ పెట్టాను. ఒక మనిషిని బంధించాలంటే మీరు 4 రకాలైన సంఖ్యలు వేయాలి. ఇది శాస్త్రాలు చెప్పారు, చాణక్య రీతిలోనూ చదివాను. అలానే సుంజు వారఫ్, నేను జియో పొలిటికల్ స్టూడెంట్, మీకు తెలుసు అది. ఈ మధ్యన ఇది ఈ ఎక్స్ట్రాడనరీ బుక్ కూడా చదువుతున్నాను, నిన్న నుంచే స్టార్ట్ చేశాను. ఎలక్షన్ లో బిజీగా ఉన్నా, అది అయిపోయిన తర్వాత ఈ బుక్ స్టార్ట్ చేశాను. హిడెన్ గేమ్స్, మీరు కూడా చదవండి. ఏంటంటే 4 రకాల శృంఖలాలు వేస్తారండి ఒక జాతిని ఎంత నిర్వీర్యం చేయాలి. ఫస్ట్ ఏంటంటే నాలుకకి శృంఖలం వేస్తారు. ఫస్ట్ తలకి, ఆ తర్వాత చేతులకు, ఆ తర్వాత నడుముకి, ఆ తర్వాత కాళ్ళకి. ఫస్ట్ తలకి ఎందుకు ఇస్తారంటే తల నుంచి మీరు ఆలోచిస్తారు. అన్యాయం, అక్రమం జరుగుతూ కళ్ళతో చూస్తూ, చెవులతో విని, మాటలతో మాట్లాడడానికి మీరు చెవులతో చూడరు, చెవులతో వినరు, కళ్ళతో చూడరు, మాట్లాడరు. మీకు ముందు ఇక్కడ శృంఖలాలు ఇస్తారు, చుట్టూ కుట్టేస్తారు. ఆ తర్వాత ఒకవేళ అక్కడి నుంచి ఏదైనా చేతులతో ఎప్పుడైనా ఏదైనా మిమ్మల్ని రక్షించుకోవాలో, మీ ఫ్యామిలీని మీరు రక్షించుకోవాలో, మీ చెల్లెలో, మీ భార్యో, మీ కూతురు అందంగా ఉంటే లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్ కనుక
వారి మీద కన్ను పెడితే రాత్రికి పంపించంటే మీరు వాళ్ళని పాపం కట్టుబడ్డా అనుకుంటా, అది కూడా ఉండదు. మీరు వాళ్ళని పంపించడం తప్ప. అది షాజహాన్ గారు చేసినటువంటి ఆ గొప్ప రంజితమైనటువంటి రంజన కార్యక్రమాలు అవేనండి. వారు ఎవరు అప్పుడు బకాసురుడు అని చూశారు, పాపం బకాసురుడు ఈ బకాసురుడితో కంపేర్ చేస్తే ఆ బకాసురుడు మీరు ఫోటో పెట్టుకొని పూజ చేయొచ్చు. ఆయన పాపం లేడీస్ ని ఇచ్చేసేవాడు కాదు, ఈయన లేడీస్ ని కూడా చేసేవాడు. ప్రతిరోజు కోటా ఇచ్చేవాడు, వీళ్ళు వచ్చి నా దగ్గర పడుకోవాలి, నాకు సేవ చేయాలి. ఏది ఏ సేవ, పక్క సేవ చేయాలి. అలా చేశాడు ఆయన. 100 మందిని రేపు చేశాడు ఆయన. 100 మంది, నాట్ హండ్రెడ్స్, నాట్ వేల మందిని, హండ్రెడ్స్ కాదు చేశాడని అక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారండి. మీరు దాన్ని సాక్ష్యాలు అడగండి, మీకు ఎక్కడుందని. మీరు మన గోధి మీడియాలో అడిగితే నేనేం చెప్పలేను, నా దగ్గర ప్రస్తుతానికి సాక్ష్యం. సో మూడోది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ మూడవ శృంఖలం ఉన్నదే అది మీ నడుము కడతారు. అంటే మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు, మీ ఫ్యామిలీతో కూడా మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు. మీరు ఒక జంతువుగా పెడతారు. ఏంటి ఒక పులిని 2 పులులతో కలిపి పెట్టరు, ఒక పులిని బోన్లో పెట్టేస్తారు. కుక్కల్ని 2-3 పెడతారు. అంటే ఏంటి, మీరు కనుక మరీ ఎక్కువ తీవ్రవాద అయితే, అంటే వాళ్ళ దృష్టిలో తీవ్రవాద అయితే ఫస్ట్ ఇక్కడ పెడతారు. ఎవరు, జర్నలిస్టులు, యూట్యూబర్లు, వాళ్ళకి ఇది. పాపం భార్య కూతుర్లు బాగా సుందరంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది. మూడో వాడు కొంచెం ఉగ్రంగా పోరాడుతూ పొలిటికల్ యాక్టివిస్ట్ ఉన్నాడు, వాడికి ఇది. ఇక 4వది ఉందే, అది యూనివర్సల్ సార్, కాళ్ళకి వేసే శృంఖల మొత్తం జాతికంతా. ఈ 3 కూడా సక్సెస్ అయితే 4వ దానికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీస్ గత 50 సంవత్సరాలుగా చేసింది అది. మీకు ఒక విషయం మాత్రం, ఇది మాత్రం విత్ ప్రూఫ్ చెప్తున్నాను. నన్ను ఎవరన్నా మీరు అడగొచ్చు, మన తెలుగు పాత్రికేయులు, ఎక్స్ కమ్యూనిస్టులు ఎవరైనా నన్ను అడగొచ్చు. వారందరికీ చేతులు ఎత్తి మీరు దయచేసి నన్ను అడగండి, నేను ప్రూఫ్ చెప్తాను విత్ ఎవిడెన్స్. అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం సార్ ఇది. దీన్ని కట్ చేసి మీరు ఇంకా ప్రజలకు తీసుకెళ్ళండి. భూత్ దర్శన్ వర్సెస్ భూత్ దర్శన్ అన్నాను సార్. దాదాపు 20 ఏళ్ల నుంచి మీకు ఒక ఎలక్ట్రానిక్ ఫోటో ఐడెంటిటీ కార్డు ఉంది. 20 ఏళ్ల నుంచి. నా దగ్గర అయితే 24 ఏళ్ల నుంచి. 2002లో కూడా అదే ఎలక్ట్రానిక్ ఉంటే నేను ఓటేశాను, నా దగ్గర ఉన్నది. కొంతమందికి 20 ఏళ్ళ నుంచి వచ్చింది. ప్రతి వాడికి వాడు పుట్టిన తర్వాత నుంచి ఇస్తూ ఉంటారు. గత 24 ఏళ్ళుగా కొంతమంది వ్యక్తులు, దాదాపు 25 లక్షల మంది బెంగాల్లో ఓటర్స్, ఎస్ఐఆర్లో పాస్ అయిన ఓటర్స్ 24 ఏళ్లలో సార్ ఫస్ట్ టైం ఇప్పటిదాకా భూత్ దర్శనం అయ్యేది. వాళ్ళ ఇంటి నుంచి బయటికి రావాలంటే ఇక్కడ ఉండే పొలిటికల్ యాక్టివిస్ట్ పెద్ద దండాలు ఇవన్నీ గన్లు పెట్టుకొని కూర్చునే వాళ్ళు. మీకుండే సిఆర్పిఎఫ్ దళాలు ఉన్నాయే, వాళ్ళందరూ బూతుల దగ్గర ఉండేవాళ్ళు. ఇళ్ళ దగ్గర ఎవరు ఉంటారు సార్? కనీసం ఒక 600 మీటర్లో 1 కిలోమీటర్ మీరు వెళ్ళాలి కదా బూత్ దగ్గర. అక్కడ వీళ్ళు కూర్చొని కాపలా కాసేవాడు, ఛాయలు తాగేవాడు. ఛాయ్ తాగడానికి నిన్న ఒక వీడియో కూడా చూసా. ఏమండి ఎలక్షన్ ఉంటే మేము ఛాయ్ తాగడానికి కూడదా అని. ఎవరన్నా మాట అని తెలుసా మీకు? మా పాత ముఖ్యమంత్రి గారి ఓన్ బ్రదర్ భవానీపూర్ 144 వాళ్ళకి అక్కర్లేదు సార్, ఏది అక్కర్లా. ఎలక్షన్ కమిషన్, ఒక సుప్రీంకోర్టు లాయర్ అయితే ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్నారే, నీ అంతు చూస్తా, మా లీడర్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు కానీ లేకపోతే నీ చేయిని కట్ చేసి దాన్ని పట్టుకొని నేను కూర్మా వండుకొని తింటా అన్నాడండి కళ్యాణ్ మంత్రి అన్నారు. సో ఇవన్నీ కూడా చెప్తున్నాను. సో భూత్ దర్శన్ నుంచి భూత్ దర్శన్ 24 ఏళ్లలో ఫస్ట్ టైం 94% కావడం తెలుసా సార్? నేను చెప్తున్నా, మళ్ళీ కూడా మీకు అందరికీ వందనాలు చేసి చెప్తున్నా. ఒక్కసారి వచ్చి బెంగాల్లో ఆ 25 లక్షల మందికి వాళ్ళతోటి మీ సంఘీభావం తెలియజేయండి. నేను తెలియజేశా, భారతదేశంలో 130 కోట్ల మందిని వాళ్ళతో కలిపా, వాళ్ళకి అది ఇచ్చాను. నేను 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పని అదే చేస్తున్న వాడు చెప్తున్నా మీకు. ఏంటంటే సార్ ఫస్ట్ టైం, ఓహో బూత్ అంటే ఇలా ఉంటుందా, ఓహో ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఇతనా, ఓహో ఈవీఎం అంటే ఇదా, ఓహో ఈవీఎం అని నేను అనుకున్న పార్టీకి నేను నొక్కితే కీ అని శబ్దం వస్తుందా. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి స్పీచ్ అనేవాడు, 108 అంబులెన్స్ మీకు ఫోన్ చేయగానే కుయ్ 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 అని వచ్చేదని అనేవారు. అలాగనే వీళ్ళు ఓటేస్తే కీ 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 అనే వస్తాని ఫస్ట్ టైం సంబరమాచరణతో విని చూసి మీరు అన్నారే ఇక్కడ పట్టుకొని వచ్చినారు వాళ్ళందరూ కూడా అదే బ్యాచ్ సార్. జీవితంలో ఫస్ట్ టైం ఓటు వేయగలిసిన సంఖ్య 25 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీరు అడగొచ్చు 25 లక్షలని. నేను చేసిన పైలట్ సర్వేలో ఇక్కడ నేను 24 కాన్స్టిట్యూన్సీలకి నేను నడిపాను తంత్రంగానే, అందుకని నాకు తెలుసు. నేను చేసిందంటూ చూసిందంటూ చెప్తున్నాను. ఇది జరిగింది అంటే ప్రజల యొక్క హక్కుని ప్రజలు ఇవ్వకుండా దోపిడీ చేశారు సార్. 395 వీళ్ళందరి మీదుగా దోపిడీ కేసులు అని చెప్పేసి నేను రికమెండ్ చేశాను యాజ్ అన్ LLD డాక్టరేట్ లాలో డాక్టరేట్ గా అత్యంత చదువు చదివిన వ్యక్తిగా నేను చెప్పాను. సరే నా మాటలు వింటారా వినరా అనేది అది ప్రజాముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు అయ్యా ఒక్కటి మాత్రం నేను గమనించానండి ఈ ఎలక్షన్,
ప్రజలే అల్టిమేట్, వాక్స్ పాపులీ వాక్స్ డై. ఈ 44% ఓట్లు వేశారే, వీరే నాకు ప్రధానమంత్రులు, వీరే నాకు ముఖ్యమంత్రులు, వీరే నాకు సైన్యాధ్యక్షులు, వీరే నాకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. వీళ్ళని మించిన ప్రధానమంత్రులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు, సిఆర్పీలు, బిఎస్ఎఫ్ లేవండి. అందుకనే నేను ఒక మాట అన్నా, పోలీస్ గైడ్ ద పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్, డ్యూరింగ్ ఎలక్షన్స్ పీపుల్ గైడ్ ద పోలీస్. అండ్ ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వద్దాం సార్. మీరు ఇందాక అన్నారు ఓవర్ నైట్ ఏమీ అద్భుతాలు జరగకపోవచ్చు కానీ ప్రాసెస్ అయితే మొదలవుతుందని. లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా డిటీరేట్ అయిపోయిన పరిస్థితి కదా గడిచిన 10 ఏళ్లలో. ఇది ఏ స్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారని, అంటే నేను అనేది టాప్ ఎండ్లోనా, మిడిల్ లెవెల్లోనా, లోవర్ లెవెల్లోనా? మీ జర్నలిస్ట్ ఫ్రీడమ్కి నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ, మీరు అన్న విషయానికి నేను డైరెక్ట్గా సమాధానానికి వస్తే, మీరు ఉపయోగించిన వాక్యానికి నేను ఇచ్చిన మౌనం అర్ధాంగీకారం అన్న ప్రశ్న వస్తున్న ఉద్దేశంతో మీ పర్మిషన్ తీసుకొని మిమ్మల్ని హట్ చేయకుండా ఒక మాట అంటున్నా. మీరు 10 ఏళ్ల నుంచి అన్నారు, చాలా తప్పది. 50 ఏళ్ళ నుంచి జీవితం పుట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటి పనులన్నీ మీరు అనలైజ్ చేస్తే 1984 నుంచి గవర్నెన్స్, కరప్షన్ అనేది రెండింటినీ కూడా G=C అన్న వ్యక్తి ఆవిడ, మీరు చూపిస్తున్న వ్యక్తి. అది అందరికీ తెలుసు. మేము భరించాం, మేము 30 ఏళ్ళు భరించాం, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా భరించాం. నా అదృష్టం వల్ల నేను ఏ రోజు ఆమెను కలవాల్సిన పని లేకపోయింది. నేను 2016కు వచ్చిన తర్వాత నేను ఏ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకోవాలా. త్రోసి రాజన్న వాళ్ళ ప్రపోజల్ ఐ డోంట్ నీడ్. ఆ ధైర్యంతో చెప్తున్నాను. మీరు స్పేడ్ అని కలవకపోతే చంద్రశేఖర్ ఆజాద్ బొమ్మ వేసుకొని మేమెందుకంటే వంశపారంపర్యంగా వేస్తున్నాను. ఎవరు ఏ పెద్ద దొరల బొమ్మ వేసుకొని చేసుకోవచ్చు కదా మేము. ఆయన మీద ప్రామిస్ చేసి చెప్తున్నా. 10 ఏళ్ల నుంచి కాదు, 50 ఏళ్ల నుంచి జరుగుతున్న దౌష్ట్యం ఇది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రక్షాళన చేసి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ప్రక్షాళన చేయాలంటే దానికి టైం పడుతుంది. ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసరే ఈ దుష్ట కార్యక్రమాలన్నీ కూడా చేసి రాజ్యసభ మెంబర్ అయ్యాడంటే మీరు ఆలోచించండి. మీకు తెలియదు, అది నేను చెప్పాలా? మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూడండి, క్లాడ్లో అడగండి. అలాంటి వ్యక్తిని ఎందుకు రాజ్యసభకు పంపించారు? అది కూడా రిటైర్ అయిన 25 రోజుల్లో. హైదరాబాద్ నుంచి మేనకా గురుస్వామి గారిని ఎందుకు పంపించారు రాజ్యసభ? ఇంకెవరు దొరకలేదా? బెంగాలీ అస్మిత అంటే మహువా మైత్ర గారు నిన్న ఇండిగోలో నన్ను ఇచ్చేశారు, అది చేశారు, జై శ్రీరామ్ అంటే ఆవిడేమన్నారో తెలుసా మీకు? గుర్తు చేస్తా. మహువా మైత్ర గారు మంచి అంగ్రేజీ చాలా బాగా మాట్లాడతారు. మీరు శశి తరూర్ గారు అంగ్రేజీ మాట్లాడినంత మాత్రాన మీరు సరైన వ్యక్తులు కాదన్న దానికి ఒక నిదర్శనం. ఆవిడ ఏమన్నారు? ఇప్పుడు మళ్ళీ నేను ఈ మాట అంటే నా మీద ఏమైనా కేసేస్తారో భయంగా ఉంది నాకు. అందుకని నేను సూక్ష్మంగా ఒక మాట చెప్తాడు. ఏమన్నారంటే బెంగాలీ కాని వాళ్ళందరూ కూడా దేశద్రోహులు అంట. బెంగాలీ వాళ్ళందరూ తృణమూల్ చేయాలంట. బెంగాలీ అంటే బెంగాలీ అస్మిత అంటే తృణమూల్ కాంగ్రెస్ అంటే ఎవడైతే ఈ పాపం ఈ 51% ఓట్లు వేశారో వాళ్ళు బెంగాలీలు మాట్లాడతారు. మీరు 208 మంది ఎమ్మెల్యేస్లో ఒక్కడు కూడా సోకాల్డ్ మైనారిటీ కమ్యూనిటీ చెందిన వాళ్ళకి లేరు. ఈ ఎలక్షన్ చేసింది ఏంటంటే దేర్ ఆర్ ఓట్స్. ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాను సార్, ప్రపంచ చరిత్రలో ఈ స్టేట్మెంట్ ఇవ్వగల స్థైర్యం మాకు మా గురువు గారు ఇచ్చారు. అందుకని చెప్తున్నా ఏంటంటే ఇన్ డెమోక్రసీ, ఇన్ భారతీయ డెమోక్రసీ దేర్ ఆర్ ఓన్లీ ఓట్స్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాంక్స్, దేర్ ఆర్ నో ఓట్ బ్యాంక్స్ అన్నది బెంగాలీలు 94% ఓటేసి ఎవడైతే చెవుల్లో సీసం పోసుకున్నారో ఆ సీసానంతా బయటికి తీసి వినిపించారు. గణ 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 గంటది. మన ఈనాడు టీవీలో గంటారామం ఒకటి వస్తుంది, అలాంటి గంటారామంగా చెప్తాడు. సో మీరు అడిగిన ఆ ప్రశ్నకి లాస్ట్ సమాధానం ఏంటంటే నాది, ఈ జరిగినటువంటి కార్యకృత్యాలన్నీ కూడా ఒకరోజు జరగలేదు సార్. ఈ 10 ఏళ్ళు కాదు, ఈ 50 ఏళ్ల నుంచి వచ్చిన దాన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నవనిర్మాణం చేసి, బికాస్ ద ఫిష్ రాట్స్ అట్ ద టాప్ బట్ యూ హావ్ టు బిల్డ్ ఎ స్ట్రక్చర్ ఫ్రమ్ ద బాటమ్. మనం కాళ్ళ దగ్గర నుంచి శృంఖలాలు తీసేసాం. మనం అక్కడి నుంచి మళ్ళీ ప్రజలను కూడా గైడ్ చేయాలి. ఇప్పుడు ప్రజల్ని కానీ వదిలేస్తే 2 రోజుల్లో మొత్తం వీళ్ళ తృణమూల్ కాంగ్రెస్ అనే వ్యక్తి అసలు త్రూ అంటేనే పట్టుకుని గోచకొతకు వస్తారు. చేయించట్ల దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతున్నది గవర్నమెంట్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి వీళ్ళు చాలా ప్రామిసులు చేశారు. 3,000 రూపాయలు ఇస్తామన్నారు, చాలా ప్రామిసులు చేశారు. ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి, అంటే ఎకానమీ బాగా డెవలప్ కావాలి. బెంగాల్లో నంబర్ 1 కావడానికి అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. 50 ఏళ్ళు నొక్కి పెట్టారు బెంగాల్. 94% మంది ఏ రకంగా పొలిటికల్ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో, ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రజలు మరియు ప్రభుత్వం అలాంటి దేశభక్తులంతా కలిసి తీసుకొస్తాం సార్. మీకు చూపిస్తాం. బెంగాల్ని నంబర్ 1 స్టేట్ చేస్తాం ఈస్ట్ ఇండియాలో. తద్వారా బెంగాల్లో ఎకానమీని వృద్ధి చేసి మేము చేసిన అంటే పార్టీ వాళ్ళు చేసినటువంటి ప్రామిసులు, గవర్నమెంట్ వాళ్ళు చేసిన ప్రామిసులు అందరూ కూడా వాళ్ళు చేస్తారని నేను ఒక దేశభక్తుడిగా ఆరాటపడుతున్నాను సార్.